ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దైవజనుడైన మోషే ఇశ్రాయేలీలు ప్రజలు పడుతున్న ఆ ప్రయాస కలవరాన్ని చూసి, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఊరకయే నిలిచి ఉండుడి, యెహోవా మన పక్షమున యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పాడు. దేవుని బిడ్లారా, వెనకమాలేమో శత్రువులు, ముందేమో సముద్రం. కంగారే కదండి. ఈ రోజున నీ జీవితంలో కూడా వెనకమాల చూస్తేనేమో ఎవ్వరూ లేరు, ఆదరణ లేదు. ముందు చూస్తేనేమో డోర్స్ అన్ని క్లోజ్ అయిపడ్డాయి. ఒంటరిగా నిలిచిపోయావు, దిక్కులేని స్థాయిలో ఉండిపోయావు. ఆ చుట్టూతో నీకు ఎవరు లేకపోవటం గమనించిన నీవు గుండెల్లో కాస్త బెరుకు ప్రారంభించబడింది, భయము ఏర్పడింది, దిగులు ఏర్పడింది. నేను ఒంటిగాని కదా, నాకు కండబలం లేదు కదా, నాకు గుండె బలం లేదు కదా, నాకు ధనబలం లేదు కదా, అయ్యయ్యో నా బ్రతుకు ఏంటి ఇలా అయిపోయింది అని భయం ఏర్పడుతుందా? ఈ వాక్యం వింటున్నా నీతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య మీ పక్షమున యుద్ధము చేస్తాననే మాటను మర్చిపోయావా? తన ప్రజలతో వాగ్దానం చేసిన దేవుడు నీకున్నాడని మర్చిపోయావా? 10,000 మంది దండొచ్చి నీ మీదకి వచ్చినా, చుట్టూతో ఉన్న వాళ్ళు దుమ్మెత్తి నీ మీద పోసినా నీకు చలనం ఉండకూడదు. ఎందుకంటే యుద్ధము నా దేవుడు నీ పక్షమున చేయబోతున్నాడు. దేవుని బిడ్లారా, ఆ ఎర్ర సముద్రం దగ్గర సందర్భం అంతా మీరు ఎరుగుదురు. అయితే నా మదిలో దేవుడు పెట్టిన మాటను నేను ఈ పూట ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఏమంటాడు? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దేవుని బిడ్లారా, మీరు ఊరకనే ఉండడం దేవుని చిత్తం. నువ్వు కంగారు పడిపోతున్నావు, బాధపడిపోతున్నావు. మీరెవరు? దేవుని స్వాస్థ్యము. మీరెవరు? దేవుని సొత్తు. మీరెవరు? దేవుని స్వరక్తంతో కడగబడిన ప్రజలము. కనుక భయపడాల్సిన అవసరం లేదు. భయపెట్టే పరిస్థితులు మన ముందుకు వస్తాయి. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఊరకయే మౌనంగా ఉండగలమండి? నువ్వు ఉండలేము కదా. అదే కదండి బైబిల్ మనకు చెప్తుంది. ఉండలేకపోతే బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, హార్ట్ బీట్ కాస్త ఎక్కువ కొట్టుకుంటుంది. కొట్టుకుందంటే మనకు చుట్టూతా కేర్ ఆసుపత్రులు, యశోద ఆసుపత్రులు పెట్టారు. ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు? నీ కష్టార్జితాన్ని, నీ భయానికి, నీ కంగారికి తీసుకెళ్ళి హాస్పిటల్ పాలైపోతావు. నో, అది దేవుని చిత్తం కాదని ఈ ఉదయకాలం నువ్వు భయపడకూడదని, కంగారు పడకూడదని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఊరకయే నిలిచి చూడుడి, మౌనంగా ఉండాలండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానే, యెషయా గ్రంథంలోనే 64వ అధ్యాయము 12వ వాక్యములో, యెహోవా వీటిని చూచి ఊరకుందువా, మౌనముగా నుందువా? ఆమెను చెప్దామండి. దేవుడు ఊరకుండేవాడా అండి? మౌనంగా ఉండేవాడండి? కాదు. ఆయన నీ పక్షాన యుద్ధం చేసేవాడు. అయితే నిన్ను ఊరకయే నిలిచి ఉండమన్నాడు, నిన్ను మౌనంగా ఉండమంటున్నాడు. ఎందుకు? పిలాతు ఎదుట యేసు ప్రభును నిలబెట్టినప్పుడు ఒక దోషిగా, ఒక దొంగగా నేరాలు మోపుతుంటే, నెపములు మోపుతుంటే మౌనముగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నీవు చేయని పనులకు నేరాలు మోపారు కదూ, బాధపడుతున్నావా? ధైర్యంగా ఉండు. ఈ నిందలో నువ్వు కృంగిపోవద్దు. కట్టుకున్న భర్తే కసాయుడిగా మారాడని, నీ మీద నింద మోపాడని దిగులు పడుతున్నావా? భయపడకు, ధైర్యంగా ఉండు. కాస్త మౌనం పాటించి ప్రభు వైపు చూడు. ఈ జీవితంలో ఎంతో మంది రకరకాల సమస్యలతో కృంగిపోతున్నారు కదూ. భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్షమున యుద్ధం చేస్తానన్నాడు. నీవు నోరు విప్పితే ఆయన యుద్ధం చేయడు. నువ్వు నోరు మూసుకొని
మౌన వ్రతం పాటించి కన్నీళ్లతో గుండె వేదనతో ఆయనకి నువ్వు మొరపెట్టగలిగితే ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసయ్య ఎన్ని నేరాలు మోపారండి, ఎన్ని నెపములు మోపారండి. అరే నువ్వు ప్రవక్తవా? ఎవరు గుద్దారో చెప్పు, ఎవరు నీ మీద ఉమ్మేశారో చెప్పు, ఎవరు పిడిగుద్దులు గుద్దారో చెప్పు. ఏమన్నా మాట్లాడాడా అండి? ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రోజున సేవకుడు ఒక మాట అంటే, చుట్టూతో ఉన్న ప్రజలు ఒక మాట అంటే దుమ్మెత్తి పోస్తున్నావు కదా. పేరుకు మాత్రం క్రైస్తవుడిని, క్రైస్తవురాలని పెద్ద బోర్డు పెట్టుకొని, పెద్ద బైబిల్ పట్టుకొని మందడానికి వెళ్తున్నావు కదమ్మా. తప్పు తల్లి, 2 చేతులు దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. నీ మీద నేరాలు నెపములు మోపేవారు ఎదుట దానియేలుని హెచ్చించినట్లుగా నిన్ను హెచ్చించాలంటే మౌనముగా ఉండు. అందుకే వాక్యం నేను చదివిపించాను కదండి. ఆయన మౌనంగా ఉండడు నీ మీద నేరం మోపుతుంటే, ఆయన మౌనంగా ఉండడు నీ మీద నెపములు మోపుతుంటే. యేసు ప్రభు మీద నేరాలు నెపములు మోపారు కదా. యేసయ్య మౌనంగా ఉంటే తండ్రి అయిన దేవుడు మౌనంగా లేడు. సమాధిలో నుంచి యేసు నామములు పునరుద్ధానుడై జీవము కలిగిన దేవుడుగా లేపాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయిపోయిందిరా వీడి పని అనుకున్నారు, అయిపోయింది అతగాడు పని, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. క్లోజ్ కాదు, గుర్తుపెట్టుకో, అది ప్రారంభించబోతున్నాడు నా దేవుడు. ఇప్పటి వరకు నువ్వు ఏ ఏ బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు మౌన వృత్తం పాటించగలిగితే వేసిన నేరాలు, వేసిన నిందలు, నెపములు, అత్త ఏదో అందని, కోడలు ఏదో చేసిందని, చుట్టూతో ప్రజలు ఏదేదో అన్నారని ఆ మాట పట్టుకొని ఏడుస్తావేంటి తల్లి? ఆ మాట పట్టుకొని కృంగిపోతావేంటి తండ్రి? ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలాగా వారెవరో అన్నారని, వీరెవరో అన్నారని కృంగిపోతావేంటి? నా యుద్ధము దేవుడు చేయబోతున్నాడు. నువ్వు మౌనంగా ఉండి అప్పగించు. యేసయ్య పునరుద్ధానుడు తిరిగి ఎలా లేచాడో చచ్చిన నీ కార్యాలన్నీ జీవముతో నింపబడును గాక. దేవుడు ఈ మాటలను దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చుట్టూతో ఉన్న పరిస్థితులకి భయపడొద్దని, యుద్ధం మా పక్షాన చేసే దేవుడు అని, తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదని మాట్లాడారు. మేము మౌనంగా ఉండాలయ్యా. మాకు నేర్పించు నాయన. మౌనంగా నీకు అప్పగించుకోగలిగితే నువ్వు యుద్ధం చేసే గొప్ప కార్యాలు, జీవముతో కూడిన కార్యాలు, యేసయ్యని ఎలాగూ మృతుల పునరుద్ధానుడిగా చేశావో అటు కార్యాలు మా పట్ల కూడా జరిగించి బిడ్డలకు జయమివ్వమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ. అనేకులకు కనీసం మీ వంతు మీరు 20 మందికైనా షేర్ చేస్తున్నారా? అన్యులకు షేర్ చేయండి. అందరూ అంతటా రక్షించబడాలనే ఈ కార్యక్రమం దేవుని ద్వారా ప్రేరేపించబడి ప్రతిరోజు దైవ వర్తమానాలు అందిస్తున్నాను. షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. ఈ స్వార్థ పనిలో పాలిభాగస్తులుగా మార్చబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏమండి, ఒక మాట, మీ వ్యక్తిగతంగా ఏవైనా శ్రమల్లో కృంగిపోతున్నావా? కామెంట్ చేయండి. ఒకవేళ చెప్పుకోలేకపోతున్నావా, నా ఫోన్ నెంబర్ ఉందండి, నేనే మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.